దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహిమెలెకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించారు. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిన గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షమయ రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహిమెలకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేశారు. ఒక్కొక్క పాత్రలో నుండి ఈ యొక్క పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు, మూడవది హారీమునకు, నాలుగవది సెయోరీమునకు, ఐదవది మల్కియాకు, ఆరవది మియామినుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబియాకు, తొమ్మిదవది యేషువకు, 10వది షెకన్యాకు, 11వది ఎలాషీబునకు, 12వది యాకీమునకు, 13వది హుప్పాకు, 14వది ఎషబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మేరులకు, 17వది హెజీరునకు, 18వది హిప్పిసేసునకు, 19వది పెతహయాకు, 20వది ఎహెస్కేలునకు, 21వది యాకీనునకు, 22వది గామూలునకు, 23వది దెలాయాకు, 24వది మహజ్యాకు పడెను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వారి పితరులకు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను. శేషించిన లేవి సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షుబాయేలును, షుబాయేలు సంతతిలో యెహెద్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషియాయును, ఇస్హారీయులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన మెరియా, 2వ వాడైన అమర్యా, 3వ వాడైన యహజీయేలు, 4వ వాడైన ఇక్మేయామూలును, ఉజ్జియేలు సంతతిలో మికాయును, మికా సంతతిలో షామీరును, ఇషియా సంతతిలో జకర్యాయును, మెరారి సంతతిలో మహలి, మూషి అనువారును, యహజీయెహు సంతతిలో బెనోయును. యహజియాహు వలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనోషోహము, జక్కూరు, ఇబ్రి.
మహలికి ఎలియాజరు కలిగెను. వీరికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. మూషి కుమారులు మహలి, ఏదెరు, ఎరీమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు, అహీమెలకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. మరియు దావీదునకు సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతూను అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవావృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్య, అషర్యేల అనువారు. యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యెదూతూను చేతి క్రింద నుండి యెదూతూను కుమారులైన గెదల్య, జెరి, యెషయా, హషభ్య, మత్తిత్య అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ, యాహు, మత్తన్య, ఉజ్జీయేలు, షెబూయేలు, ఎరీమోతు, హనన్య, హనాని, ఎలియాతా, గద్దల్తి, రోమంతి ఎజరు, ఎష్బేకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజులకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేటుకై దేవుడు హేమానులకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యెదూతూతునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పిన్నయ్యని, పెద్దయ్యని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకు చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరట పడెను. రెండవది గెదల్యా పేరట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రీ పేరట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కియాహు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది అషర్యేల పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఎనిమిదవది యెషయా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్య పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. పదవది షిమి పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది హషభ్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షుబాయేలు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది
మత్తిత్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15. ఎరేమోతు పేరట పడెను. వీరి కుమారులను సహోదరులను 12. 16. హనన్యా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17. యొష్బెకాషా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18. హనానీ పేరట పడెను. వీరి కుమారులను సహోదరులను 12. 19. మల్లోతి పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20. ఎలియాథా పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21. హోతీరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22. గిద్దిల్తీ పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23. మహజీయోతు పేరట పడెను. వీరి కుమారులను సహోదరులను 12. 24. రొమప్తియో ఎజరు పేరట పడెను. వీరి కుమారులను సహోదరులను 12. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, ఎదియావేలు 2వవాడు, జబద్యా 3వవాడు, ఎత్నీయేలు 4వవాడు, ఏలాము 5వవాడు, యెహోహనాను 6వవాడు, ఎల్యోయేనై 7వవాడు. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు 2వవాడు, యోవాహు 3వవాడు, షాకారు 4వవాడు, నెతనేలు 5వవాడు, అమ్మీయేలు 6వవాడు, ఇస్సాకారు 7వవాడు, పెయులెతై 8వవాడు. వాని కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షమయా కుమారులు ఓత్ని, రెఫాయేలు. ఓబేదు, ఎల్జాబాదు, బలాజ్జులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా. ఓబేదెదోము కుమారులైన వీరిలో వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పనిచేటులో మంచి గట్టివారు. మెషెలెమ్యాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు. వీరు 18 మంది. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేశాను. 2వవాడగు హిల్కియా, 3వవాడగు టెబల్యాహు, 4వవాడగు జకర్యా. హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి 13. ఇలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వార పాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలి ఉండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడగు జకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఓబేదెదోమునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలియు పడెను. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లేకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచుటకు చీటీ పడెను. తూర్పున లేవీయులైన 6, ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4, అసుప్పీము నొద్ద 2,
బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్దను నలుగురును వెలుపడి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టు వారికి ఇలాగు వంతులాయను. కడకు లేవీలలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను గూర్చినది గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇళ్లకు పెద్దలై ఉన్న వారిని గూర్చినది. యెహీయేలి కుమారులైన జతామును వాని సహోదరులైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అను వారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలియెజరు సంతతి వారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిక్రీ, జిక్రీ కుమారుడైన షలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను, సహస్రాధిపతులను, శతాధిపతులను, సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు షలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సిరుయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సుమంతియు షలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇస్హారీయులను గూర్చినది వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది అషభ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్య గలవారు. వీరు యోర్దాను ఈవల పడమటి వైపున నుండి ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పని విషయములోను పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలకందరికీ ఎరియా పెద్ద ఆయను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులకు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబేనీయుల మీదను గాదీయుల మీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను.